దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఈ వీడియోలో సంయాజ శోధకుడు గురించిన 7 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. ఈ సంయాజ పరలోకము నుండి పడిపోయిన దురాత్మలకు నాయకుడు. ఇది శక్తివంతమైన దేవదూత. సంయాజ పరలోకము నుండి పడిపోకముందు దేవుని సింహాసనమునకు సంరక్షకుడని, ఈ సంయాజ సాతానుతో కలిసి దేవునిపై తిరుగుబాటు చేసిన నాయకుల్లో మొదటివాడని, దురాత్మ గురించి బుక్ ఆఫ్ హెనోచ్లో పడిపోయిన దేవదూతల బృందానికి నాయకుడిగా చిత్రీకరించబడ్డాడు. ఈ సంయాజ దురాత్మ ఏదోను వనంలో ఆదాము అవ్వలను పాపము చేయడానికి ముందు మొదటిగా శోధించిన దురాత్మ ఇతనేనని అబ్రహామిక్ సాంప్రదాయాల కొన్ని పుస్తకాలలో ప్రస్తావించారు. సంయాజ అనే పదానికి అపఖ్యాతికి చెందిన తిరుగుబాటు అని అర్థము. ఈ శోధకుడు గురించి 7 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇందులో మొదటిగా, ప్రతి పాపము శోధనతోనే ప్రారంభమవుతుంది. దీనినే అహంకార మనసు అని కూడా అంటారు. ఏ పాపమైనా సరే, అనగా జారత్వము, వ్యభిచారము, శరీర కోరికలు, నేత్రాశలు, వివిధ రకాల పాపాలు శోధనతోనే, అనగా అహంకార మనసుతోనే ప్రారంభమవుతాయి. రెండవదిగా, ఈ శోధకుడు మానవుల తలంపులతో నివసిస్తూ ఉంటాడు. మానవుల్లో పాప సంబంధమైన ఆలోచనల ద్వారా హృదయాన్ని మలినపరుస్తాడు. ఇలాంటి ఆలోచనల ద్వారా నెమ్మదిగా మానవుడు హృదయాలను సాతానుడు స్వాధీనం చేసుకుంటూ దైవిక ఆలోచనలను మానవుడి హృదయంలో నుంచి దూరం చేస్తూ ఉంటాడు. మూడవదిగా, శోధకుడు డైరెక్ట్ గా మానవుడి చేత పాపము చేయించడు. ఈ శోధకుడు పాపపు తలంపుల ద్వారా నరుడి హృదయంలో పాపానిపై ఇష్టాన్ని కలుగు చేస్తాడు. ఈ ఇష్టాన్ని కలుగు చేసి మానవుడిని పాపము చేయడానికి ప్రలోభ పెడతాడు. ఇలాంటి పాపపు ప్రేరేపణ ద్వారా నీ హృదయంలో ఉన్న దేవునిపై భయాన్ని మొదటిగా వెళ్ళగొడతాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలకు తినకూడని ఫలము తినిపించడానికి అవ్వతో మొదటిగా శోధనతోనే యుక్తిగా సంభాషించాడు, కానీ డైరెక్ట్ గా వీడు పాపమును చేయించలేదు. నాలుగవదిగా, శోధకుడు ప్రతి విశ్వాసితో అంతం వరకు పోరాడుతూనే ఉంటాడు. అనగా మరణము సంభవించే వరకు, ఆఖరి గడియ వరకు తలంపుల ద్వారా వీడు పాపములో పడేయడానికి మనిషి ఆలోచనలతో పోరాడుతూనే ఉంటాడు. శోధకుడు ప్రతి విశ్వాసిని ఎలాగైనా సరే పాపములో పడివేయడానికి అవకాశం దొరికినప్పుడల్లా లోకాశలు, చెడు ఆశలు, నేత్రాశలు, విశ్వాసి గతంలో చేసిన పాపాలను అవకాశం దొరికినప్పుడల్లా వాటిని ఈ శోధకుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. విశ్వాసి తన తలంపులలో పాపపు ఆలోచనలతో ఏకీభవిస్తూ ఉండిపోతే ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ పోరాటంలో అపజయం ప్రారంభమై ఇంతకాలము తను కాపాడుకున్న రక్షణను కోల్పోతాడు. తద్వారా భ్రష్టుడైపోతాడు. శోధకుడి యొక్క శోధనను, పాప తలంపులను గుర్తించి దానిలో నుండి బయటికి రావడం అతి ఉన్నతమైన లక్షణము. ఐదవదిగా, ఈ దురాత్మ టార్గెట్ మనం తెలుసుకుందాం. ఈ శోధకుడు ప్రతి విశ్వాసి జీవితంలో ఏకాంత ప్రార్థన జరగనీయకుండా చూస్తాడు. ఏకాంత ప్రార్థన వెళ్ళాలనుకున్నప్పుడు తలంపుల ద్వారా శరీర బలహీనతలను గుర్తు చేస్తాడు. వివిధ రకాల పనులను ఆ సమయమున కల్పిస్తాడు. వీడు ఏకాంత ప్రార్థన వెళ్లే విశ్వాసిని ఎలా మోసం చేస్తాడు అంటే, ఆ విశ్వాసి ద్వారా సువార్తను చేయిస్తాడు, మందిరంలో పరిచర్యను చేయిస్తాడు, పొడి పొడి ప్రార్థనలు చేయిస్తాడు. చర్చిలలో, వీధులలో, ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు క్యాలెండర్ దగ్గర నిలబడి పొడి పొడి ప్రార్థనలకు అనుమతిస్తాడు. కానీ ఏకాంత ప్రార్థన మాత్రము వివిధ రకాల బలహీనతలను గుర్తు చేస్తూ ఏకాంత ప్రార్థన జరగనీయకుండా ఆపుతూ ఉంటాడు, జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆరోదిగా, శోధకుడు బలహీనులను బాగా వాడుకుంటాడు. ఎవరైతే రక్షణ పొందిన తర్వాత ప్రార్థన జీవితము లేకపోవడము, వాక్యము సరిగ్గా ధ్యానించకుండా ఉండిపోవడము, మందిరానికి సరిగ్గా రాకుండా ఎవరైతే బలహీనంగా ఉంటారో ఇలాంటి వారిపై ఈ శోధకుడు ప్రభావం అధికంగా ఉంటుంది. బలహీనులను వీడు వాడుకునే విధానం చాలా మర్మంగా ఉంటుంది. ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారో వారి ఇంటిలో ఉన్న భార్య, బిడ్డ, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు
వీళ్ళల్లో ఎవరైతే బలహీనంగా ఉంటారో అదే ఇంట్లో దేవునిలో ఎదుగుతున్న వారిని పడగొట్టడానికి ఇలాంటి బలహీనులను వాడుకుంటూ ఉంటాడు. ఇది మనము యోబు గారి భార్య గురించి తెలుసుకుందాం. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడయ్యుండి దేవుడి చేత సాతాను ద్వారా శోధింపబడి ఉన్నప్పుడు సాతాను యోబు భార్యను యోబుపైకి యథార్థతను విడిచి దేవుణ్ణి దూషించి మరణము కమ్మని యోబుపైకి శోధకుడు తన భార్యను ప్రేరేపించాడు. ఈ శోధకుడు బలహీనుల తలంపులను విడిచి ఎక్కడికి వెళ్ళడు, వారిని బహుబలంగా వాడుకుంటాడు. ఇలాంటి బలహీనులు ఎవరైనా మన ఇంట్లో ఉన్నట్టయితే వారి కొరకు ప్రార్థన చేయాలా. చివరిగా 7వదిగా, శోధకుడికి ఏకాంత ప్రార్థన చేసే విశ్వాసులంటే వీడికి భయము. ఎక్కువగా వీడు ఏకాంత ప్రార్థన చేసే విశ్వాసులకు భయపడుతూ ఉంటాడు. ఏకాంత ప్రార్థన చేసే విశ్వాసులు వీడి శోధనను, పాపపు తలంపులను గుర్తించి చాలా సులువుగా బయట పడగలరు. అందుకే ఏకాంత ప్రార్థన చేసే విశ్వాసులను ఈ శోధకుడు ఏమీ చేయలేడు. ఏకాంత ప్రార్థన లేకుండా శోధకుడి యొక్క తలంపులను గుర్తించడం అసంభవము. అందుకే మన ప్రభు మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని ఖచ్చితంగా ఆజ్ఞాపించారు. ఈ శోధకుడి యొక్క శోధనలు జయించాలి అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు మెలకువగా ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఈ శోధకుడి గురించిన ఈ వీడియోలో 7 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఆత్మీయులకు షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.